హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. ఈరోజైతే మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చూద్దామండి. మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. అల్లం చూసారు కదా, ఆ అల్లాన్ని పొట్టు ఒలిచేస్తే ఇలా అవుతుంది కదా. ఈ విధంగా చేసుకున్న అల్లంతో వెల్లుల్లి పేస్ట్ రెండు సమానంగా చేసుకొని మనం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, అలాగే మిక్సీ చేస్తే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే మనకి పొట్టు వస్తుంది కదండి, అల్లం వెల్లుల్లి పొట్టు. ఈ పొట్టుని ఏ విధంగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్లో వేస్తే బాగుంటుంది అయితే చూద్దామండి. ఏ విధంగా చేశానైతే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇలా చేస్తాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట కొనే కంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నది అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. బయట ప్యాకెట్లలోది కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, మన ఇంట్లో పండించిన అల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది. వీలైనంత వరకు మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. ఈ విధంగా పాలు కాచిన తర్వాత అయితే దానిపైన మేగడ వస్తుంది కదండి, అలానే పెరుగు తోడు పెట్టిన తర్వాత కూడా మనకి మేగడ వస్తుంది కదా. ఈ మేగడనైతే చిలికామనుకోండి, ఈ విధంగా మిక్సీ చేస్తే ఇందులో ఇలా వస్తుందండి. వాటర్ పోయలేదు నేను, వాటర్ ఒకేసారి పోయకూడదండి. మనం 2-3 సార్లు అయితే మనం స్లోగా మిక్సీ చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, హై స్పీడ్లో. ఇలా 2 సార్లు గ్రైండ్ చేసిన తర్వాత, మిక్సీ చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు వాటర్ పోయాలండి. వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేస్తే చూసారా ఇలా వస్తుంది. ఇంకా తయారైనట్టు కాదు, వెన్నపూస వచ్చినట్టు కాదు. ఇంకొకసారి మిక్సీ చేస్తే చాలా చక్కగా అయితే మనకి వెన్నపూస వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి చేసాం కదా, ఇదిగోండి వెన్నపూస చూసారా ఎలా వచ్చిందో. ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే వెన్నపూసనైతే ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు. ఇదివరకు చిలికేవారండి, ఇప్పుడు 2 నిమిషాల్లో మనం వెన్నపూసనైతే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెన్నపూసలో వాటర్ పోయాలండి ఫుల్గా. మనం వాటర్ పోస్తే చాలా చక్కగా పైకైతే తేలిపోద్దండి ఈ వెన్నపూస. ఇప్పుడు వాటర్ వేరుగా, వెన్నపూస వేరుగా అయితే ఈజీగా మనం తీసేసుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేస్తే వెన్న ముద్ద అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా నొక్కామనుకోండి, అందులో ఉన్న వాటరు కొంచెం కొంచెంగా అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటే కనుక మనం ట్యాప్ చేసామనుకోండి, ఇలా మొత్తం వచ్చేస్తుంది. వెన్న ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వచ్చిన వాటర్ అండి, ఇదిగోండి చూసారా ఈ వాటరు ఇలా ఉంటుంది కదా. ఇది కొంచెం పులిసినట్టు ఉంటుందండి ఈ వాటర్, మామూలు మజ్జిగ కన్నాను. ఈ వాటర్ని అయితే వంపకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకునండి, అందులో ఈ వాటర్ వేసిన తర్వాత ఒక వంతుకి మనం దీంట్లో ఇంకొక 4 వంతుల వాటర్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది.
ఇలా ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన వాటర్లో మనం పొట్టు తీసేసిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ఉంది కదండి, అది వేసుకోవడమే. ఇలా మనం ఉదయం చేస్తే సాయంత్రం, సాయంత్రం చేస్తే ఉదయం, అలా ఇందులో ఈ మజ్జిగలో నానబెట్టి మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మొక్కలు అయితే చాలా బాగా ఎదుగుతాయి. ఒక్కొక్క మగ్గు ఇస్తే పూత కథ అయితే బాగా వస్తుందండి పళ్ళ మొక్కలకైతేను.